హైదరాబాద్లో నెక్స్ట్ హైటెక్ సిటీ ఎక్కడ అవుతుందో మీకు తెలుసా? మీరు చూస్తున్న ఈ మ్యాసివ్ డెవలప్మెంట్ జోన్లోనే అవుతుంది. ఇది ఓన్లీ సింపుల్ ల్యాండ్ కాదు, ఇది ఒక ఫ్యూచర్ సిటీ. ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసి ఇది 330 ఫీట్ రోడ్, ఇది ఎక్స్టెన్షన్ మొత్తం కూడాను. దీంట్లో ఏంటంటే ఈ డెవలప్మెంట్ అనేది మనకి ఎర్త్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు చూసుకుంటే ఏదైతే ఫేజ్ 1 మీర్ఖాన్పేట నుంచి రావిరాల రోడ్డు ఉందో, ఇది ఫేజ్ 1లో భాగంగా మనకి 10% ల్యాండ్ అక్విజిషన్ అనేది జరిగింది. గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ జరిగిన తర్వాత ఈ రోడ్ అనేది స్టార్ట్ అందులో భాగంగానే వర్క్ అనేది స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 15-20 డేస్ అవుతుంది వర్క్ స్టార్ట్ అయ్యి. ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు చూస్తున్న ఏదైతే మనకి మీర్ఖాన్పేట నుంచి రావిరాల వరకు ఈ మధ్యలో మొత్తం కూడాను వర్క్ అనేది జరుగుతుంది. ఇది కాకుండా మనకి ఫేజ్ 2లో ఏదైతే కడతాల దగ్గరలో అల్మాస్పల్లి అనేసి విలేజ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఆల్మోస్ట్ మీర్ఖాన్పేట వరకు కూడాను వర్క్ అనేది జరుగుతుంది. ఇది ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అక్కడ ఫార్మాసిటీ కోసం ల్యాండ్ అక్వైర్ చేశారు కదా, అందులోనే మనకి ఈ 330 ఫీట్ రోడ్ అనేది వర్క్ జరుగుతుంది. మీరు డ్రోన్ వీడియోలో చూడొచ్చు. ఇదంతా కూడాను అంటే ఫేజ్ 2 ఫేజ్ 1 సైమల్టేనియస్గా 2 వర్క్స్ అనేది జరుగుతున్నాయి ఈ ఫ్యూచర్ సిటీలో. అదే కాకుండా మరి స్కిల్ యూనివర్సిటీ అని ఇంకా FCDA ఆఫీస్ కూడా ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అనేది స్టేజ్లో ఉన్నాయి. మనం ఈరోజు వచ్చేసి మనకి FCDA ఆఫీస్ దగ్గర ఉన్నాం. అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఆఫీస్ ఉందో అక్కడ ఉన్నాము. మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే చాలా స్పీడ్గా డెవలప్ చేస్తున్నారు మొత్తం కూడా. ఎంత స్పీడ్గా డెవలప్మెంట్ అనేది మనము ఊహించలేనంత స్పీడ్గా డెవలప్ అవుతుంది. ఇది జూన్ నెలలో మనకి 2వ తారీఖు వరకు FCDA ఆఫీస్ అండ్ స్కిల్ యూనివర్సిటీ ఈ 2 ఓపెన్ చేయాలనేది ప్లానింగ్ మీద ఉన్నారు కంప్లీట్గా. ఈ ఉగాదికి ఇంకా మనము ఏదైతే ఈ FCDA ఆఫీస్ ఉందో ఇది ఓపెన్ చేసినా కానీ పెద్ద మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట. అందుగురించి ఏంటంటే ఎప్పుడైనా ఇక్కడ ఒక గవర్నమెంట్ ఆఫీస్ వస్తుందంటే అది టెంపరీ కాదు, ఒక పర్మనెంట్ అని చెప్పుకోవచ్చు మనము. అక్కడ ఏదైతే మనకి ఈ FCDAలో అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో ఈ ఏరియాలో ఏదైనా ఉందంటే ఈ మానిటరింగ్ కానీ ప్లానింగ్ కానీ ఏదైనా జరుగుతుంది అనుకుంటే ఇక్కడ నుంచే మనకి కంట్రోలింగ్ జరుగుతుంది. కాబట్టి అంటే ఇది ఒక కంట్రోలింగ్ సెంటర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అందుగురించే ఇప్పుడే ఇక్కడ డెవలప్ అవుతుందని కూడా మనం ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసి స్కిల్ యూనివర్సిటీ. ఇది మొత్తం కూడాను మనకి 56 ఎకర్స్లో డెవలప్ చేస్తున్నారు. దీన్ని డెవలప్ చేస్తున్న వాళ్ళు వచ్చేసి మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు. ఇది కంప్లీట్ వీడియో మీరు చూడండి.